నువ్వాగు చిత్ర. గతంలో రాణమ్మతో నేను ఈ విషయం చెప్పే ఉంటాను. ఎందుకంటే ఇందులో న్యాయం ఉంది. మన కంపెనీ కేవలం కాంక్రీట్ బిల్డింగ్స్ మీద, మనం కూర్చునే ఏసీ రూముల్లోనూ లేదు. సొసైటీలో ఈ సంస్థ సంపాదించుకున్న నమ్మకం అనే ఒక బ్రాండ్ ఇమేజ్ మీద నిలబడింది. అయినా మనకు 40% వస్తుంది కదా. రానమ్మ చెప్పినట్టు అలాగే చేయండి. ఆ కండిషన్స్తోనే ఈ అగ్రిమెంట్ని ఇప్పుడే కంప్లీట్ చేద్దాం. బిజినెస్ అంటే కేవలం లాభాలు ఆలోచించడం కాదు చిత్రావతి గారు. లాభాలు తీసుకొచ్చే మనుషుల క్షేమం కూడా. ధర్మతేజ గారు, ఈ సంస్థ నిలబెట్టిన ప్రతి బిజినెస్ వాల్యూలోనూ ఒక నైతికత ఉంది. ఇవాళ మనతో అగ్రిమెంట్ చేసుకోవడానికి గ్లోబల్ క్లయింట్స్ కూడా వస్తున్నారంటే అందుకు కారణం ఈ సంస్థ లాభాల కంటే ధర్మతేజ్ గారు సంస్థకిచ్చే విలువ గురించే. ఒక సంస్థలో పనిచేసే కన్సల్టెంట్స్ని, లేబర్ని మన ఇంటి మనుషుల్లా చూసుకుంటే ఆ కంపెనీ ఎక్కడా లాస్ అయినట్టు చరిత్రలో లేదు. ఎవరైనా పడే శ్రమ కంటే ఫలితం ఎక్కువ వస్తుంది అంటే వాళ్ల బాధ్యత కూడా పెరుగుతుంది. అవసరం లేకున్నా నేను చెప్పిన ఈ 60-40 ఫార్ములాని ఫాలో అయితే అటు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఇటు మన కంపెనీ డెవలప్ అవుతుంది. లేబర్స్ గురించి ఎంతగా ఆలోచించే మీలాంటి వాళ్ళుంటే ఏ కంపెనీ అయినా టాప్ ప్లేస్లో నిలబడుతుంది. అవును మేడం, యు ఆర్ రియలీ గ్రేట్. ఇంత ప్రాక్టికల్గా అటు కూలీల క్షేమాన్ని, ఇటు కంపెనీ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేశారు. మీరు చెప్పిన కండిషన్స్కి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరపున మేము ఒప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ ప్రకారమే అగ్రిమెంట్ని లాక్ చేద్దాం. ప్లీజ్ సైన్ ఇట్ మేడం. ధర్మతేజ్ గారు, కృష్ణ, ఈ ప్రాజెక్ట్కి నేను కేవలం ఒక గార్డియన్ని మాత్రమే, కానీ దగ్గరుండి దీన్ని నడిపించాల్సింది మాత్రం నువ్వే. ఈ లీగల్ విట్నెస్ పేపర్లో నువ్వు కూడా సైన్ చేయి. ధర్మతేజ గారు, పిల్లలు నా కడుపున పుట్టకపోయినా నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చేసే ప్లాన్ ఇది. అలాంటిది ఇక్కడ నా అవసరం ఉంటే నేనెందుకు రాకుండా ఉంటాను చెప్పండి? నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనొస్తాను. మీరెక్కడ సంతకం పెట్టమన్నా అక్కడ పెడతాను.
ఇప్పుడు కూడా వీళ్ళు రావడం నాకు తెలుసు. ఇవాళ ఈ బిజినెస్ డీలింగ్ ఉందని, ఇక్కడ నా అవసరం ఉంటుందని కూడా నాకు తెలుసు. అందుకే వచ్చాను. చూడండి చిత్రావతి గారు, ఏదైనా ఆశపడితే అది నడమంత్రపు సిరిలాగా ఒక్క రాత్రిలోనో అడ్డదారుల్లోనో వచ్చేదు. అందుకు తగ్గ ఒక అర్హత ఉండాలి. దానికోసం మనం కష్టపడాలి. వెళ్ళొస్తాను. ధర్మతేజ గారు, హ్మ్? ఆటో స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నా ఆటో ఛార్జీ 1000 రూపాయలు. అవి ఇవ్వండి ధర్మతేజ గారు. థ్యాంక్ యూ, వస్తాను. ఆవిడ మీ పిల్లలకి ఏమవుతుందో తెలియదు కానీ వాళ్ళు తరతరాలు కూర్చొని తినేంత ఆశని సంపాదించే ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఆవిడ నిజంగా రియల్ గ్రేట్ మదర్. ఛ! వీటన్నింటికి ముగింపు పలకాలి. ఆ రాణమ్మని ఇంతటితో ఆపాలి. రాణమ్మని అడ్డుకోవాలంటే వీడికి గతం రప్పించాలి. కానీ వీడికి గతం గుర్తొస్తే ముందు నన్నెవరు అని అడుగుతాడు. ఆ రాణమ్మకి తన పిల్లల గురించి నిజం చెప్తాడు. అప్పుడు నేను రోడ్డు పాలవుతాను. వీడికి గతం గుర్తుకు రావాలి, కానీ రాణమ్మకి ఏదీ తెలియకూడదు. నెక్స్ట్ టార్గెట్ ధర్మతేజాని. అత్తయ్య, ఏంటి ప్రియా? కాంట్రాక్టర్లు రావడం గురించి, ఈ బిజినెస్ డీల్ గురించి ప్రతి విషయం మీకు పక్కాగా తెలుసు కూడా. కృష్ణ వచ్చి పిలిస్తేనే నేను ఆఫీస్కి వస్తానని ఎందుకు అత్తయ్య మమ్మల్ని ఇంటికి పిలిపించుకున్నారు? నేనిక్కడే బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళి మీ అత్తయ్యకి విషయం చెప్పి తీసుకురా. ఇంట్లోకి రానివాడివి అసలు ఇంటి వరకు రావడం దేని కృష్ణ? నువ్వు ఇంట్లోకి రాకుండా ఇలా బయట మొండిగా నిలబడటం అత్తయ్య చూసిందనుకో, అసలు అత్తయ్య మనతో రాదు. కంతానికి పోతే అత్తయ్య ముందు నువ్వు నేనే కాదు కదా, ఎవ్వరం పనికిరాము. అత్తయ్య మనతో రావాలంటే ఈ కోపాలు ఈగోలు పక్కన పెట్టాలి కృష్ణ. లోపలికొచ్చి ప్రేమతోనూ అభిమానంతోనూ రమ్మని అడగాలి. అప్పుడు అత్తయ్య రాననడానికి ఆస్కారమే లేదు. నువ్వు రాకపోయినా నేను వెళ్ళి అత్తయ్యని రమ్మని రిక్వెస్ట్ చేస్తాను. కానీ రాకపోతే మాత్రం నాకు సంబంధం లేదు. ఇక నీ ఇష్టం. సరే సరే ఉండు, నేను కూడా వస్తాను. పద. కృష్ణ, ప్రియా, అరే రండి. దా కూర్చో కృష్ణ, కూర్చోండి. రా ప్రియా, కూర్చో. మీరొస్తారని నేను అస్సలు ఊహించలేదు. పుష్ప, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు. ఎలా ఉన్నావు అత్తయ్య? నాకేం ప్రియా, నేను సంతోషంగా ఉన్నాను. ప్రియా, జ్యూస్ తీసుకురా. అలాగే. ఏయ్ ప్లీజ్, మేమేమీ మీ మర్యాదల కోసం రాలేదు. నువ్వు వెళ్ళు. చెప్పు కృష్ణ, ఏంటి ఇలా వచ్చారు? ఒక పెద్ద బిజినెస్ డీల్ వచ్చింది. ఆ కాంట్రాక్టర్ డీల్ ఓకే చేయాలంటే మీ సంతకం కావాలన్నారు. అవునా?
చాలా సంతోషం కృష్ణ. మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించామన్న కోపంతో ఎక్కడ మీరొచ్చి సంతకం పెట్టరోనన్న భయంతో నాన్నగారే మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరే కదా ఇదివరకు పూర్తిగా పడిపోయిన మా కంపెనీని తిరిగి నిలబెట్టారు. అలాంటిది ఇప్పుడు మీరు మాతో పాటు రాకుండా మీరే మీ చేతులతో దాన్ని కూల్చేస్తారా? నేనింత దూరం వచ్చి అడుగుతున్నాను. మీరు మాతో పాటు ఇప్పుడే ఆఫీస్కొచ్చి ఆగిపోయిన ఆ డీల్ని పూర్తి చేసి కంపెనీ పేరుని నిలబెట్టండి. చెప్పండి, మీరు మాతో పాటు ఆఫీస్కి వస్తారా రారా? ముందు జ్యూస్ తీసుకో కృష్ణ, తర్వాత మాట్లాడుకుందాం. కృష్ణ, మిమ్మల్ని వదిలి ఆ ఇంటి నుంచి బయటకొచ్చినందుకు చాలా బాధగానే ఉంది. కానీ ఆ వంక పెట్టుకుని మీ కంపెనీకి నష్టం తీసుకురావాలన్న ఆలోచన నాకు అస్సలు లేదు. నా సంతకం కోసమే మీరొచ్చుంటే మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేసుంటే నేనే వచ్చి ఆ అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేసేదాన్ని. చూడు కృష్ణ, మీరెప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను నేను. మా మీద కోపంతో మీరు రారేమో అనుకున్నాను. మీరంతా నా మీద కోపంగా ఉంటారు గాని నాకెందుకు మీ మీద కోపంగా ఉంటుంది చెప్పు? మీరు నన్ను ఎంతలా ద్వేషించినా ఎప్పటికీ మీరు నా పిల్లలే కృష్ణ. ఖచ్చితంగా నేను మీకోసం వస్తాను. సరే, ఇంకా బయలుదేరదామా? బయలుదేరదాం, కానీ నాదో కండిషన్. కండిషనా? మళ్ళీ ఏంటి? మొదటిసారిగా మీ భార్యాభర్తలిద్దరూ కలిసి మా ఇంటికొచ్చారు. నా చేతులతో నేను వంట చేసి పెడతాను. భోజనం చేశాక బయలుదేరదాం, సరేనా? సరే. సరే అయితే. కృష్ణ ఎలాగో మామూలుగా పిలిస్తే ఇంటికి రాడు కదా ప్రియా. కృష్ణ నా కడుపున పుట్టకపోయినా నా గుండెల్లో వాణ్ణి కొడుగ్గానే అనుకుంటున్నాను. నా కొడుకుని చూడాలనిపించింది. తను నా దగ్గరికొచ్చి నాతో 2 మాటలు మాట్లాడాలని, కొంత టైం గడపాలని ఆశపడ్డాను. అందుకే మిమ్మల్ని ఇద్దరినీ ఇంటికి పిలిపించుకున్నాను. వాళ్ళు నీ కడుపున పుట్టుంటే బాగుండేదత్తయ్య. అమ్మ అనే పదానికి అసలైన అర్థం నువ్వే అత్తయ్య. నీ అంత మంచి మనసున్న అమ్మ ప్రేమ తోడుంటే వాళ్ళ జీవితాలకు శ్రీరామ రక్షగా ఉండేది. అందుకే కదా నా బాధ్యతని నీకు అప్పగించొచ్చాను. నువ్వు కూడా వాళ్ళని నాలాగే రక్షగా ఉండాలి. నీ 3 పిల్లల గుండెల్లో నీ స్థానాన్ని ఎవ్వరూ పూడ్చలేరు కదత్తయ్య. ధర్మతేజ గారికి గతం గుర్తుకొస్తేనే గాని నా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలీదు. సరే ప్రియా, నేను బయలుదేరుతాను. వెళ్ళు. అలాగే. హలో, చెప్పండి మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది మేడం. నేను చెప్పినట్టే చేయండి. అలాగే మేడం, పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాను. ఏయ్, ఏంటిది? పక్కకొచ్చి పడుకున్నావు? మరెక్కడ పడుకోమంటావు కృష్ణ?
రోజు కిందే కదా పడుకుంటున్నావు. సరే, నీ మాట ప్రకారమే నేను కింద పడుకుంటాను. ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియంది కాదు కదా. ఏమవుతుంది? ఏముంది, తర్వాత నువ్వు బల్లిని చూసి భయపడతావు, వెంటనే దొర్లుకుంటూ వచ్చి నా పక్కనే కింద పడతావు. అంతటితో ఆగుతావా అంటే ఆ బల్లిలాగి నన్ను గట్టిగా కరుచుకుని పడుకుంటావు. ఎలాగో ఇదే కదా కృష్ణ జరిగేది. ఆహా, అది మొన్న రాత్రి ఏదో అలా జరిగింది. రోజు అలా జరుగుతుందా ఏంటి? అయినా నాకు బల్లంటే భయం లేదు. అయితే కావాలనే నా మీదున్న ఇష్టంతో పక్కకొచ్చి పడుకున్నావా? ఆహా, అదేం లేదు. అయితే బల్లంటే భయమా? ఆహా, లేదని చెప్తున్నాను కదా. మరి నా మీద ఇష్టమా? కాదు. అవునా? అవును. దేనికవును? నేనంటే ఇష్టమా? అవును. ఏయ్, ఏయ్, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఆహా. లేదులే కృష్ణ, నేనంటే నీకు దాచుకోలేనంత ఇష్టమని నాకు తెలుసు. కానీ ఏయ్, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. మర్యాదగా కిందికి వెళ్ళి పడుకో. అయ్యో కృష్ణ, బల్లి! బల్లి. ఎక్కడ బల్లి? ఆ? నీకు భయమని తెలిసి ఉదయాన్నే దాన్ని బయటకు పంపించేశాను కృష్ణ. సరే, ఇప్పుడేంటి? నేను నీ పక్కన పడుకోకూడదు, అంతే కదా? అంతే. సరే అయితే. ఇప్పుడు నీ పక్కన ఏముంది? పిల్లో. మరి ఇంకేంటి? నేను నీ పక్కన లేనట్టేగా. ఆ? ఆ. గుడ్ నైట్ కృష్ణ. కన్ఫ్యూజ్ అయ్యానా? కన్ఫ్యూజ్ చేసిందా? నా కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే నా కనులా నిదురే తరిగే నీ కలలే పెరిగే ఓ మనసా ఆ ఆ ఓ మనసా ఓ మనసా ఆ ఆ ఓ మనసా ఓ మనసా ఓ మనసా ఓ మనసా ఓ మనసా గాలిలో రంగులై నేలపై మేఘమై వానలో నీరమై చేరిన తీరమై చేతిలో చేతులై సాగిన దారులై వీడని కౌగిలై ఆగని మాటలు. పుష్ప, పాలున్నాయా ఇంట్లో? ఫ్రిడ్జ్లో ఉన్నాయక్క.
చిత్ర, నువ్వు నా ఇంటికి రాకముందు మనం ఇదే పార్కులో 2-3 సార్లు కలుసుకున్నాం కదా? నేనెప్పుడు కలిశాను? అబద్ధం చెప్పకు చిత్ర. నా జ్ఞాపక శక్తి పూర్తిగా మొత్తం ఏం పోలేదు. ఈ పార్కులోనే నువ్వు నన్ను కలిశావు, నాతో కలిసి మాట్లాడావు. ఇప్పుడు ధర్మతేజకి మళ్ళీ గతం గుర్తొస్తుందా ఏంటి? మాట్లాడవేం చిత్ర? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా?